నమస్తే అండి ప్రకాష్. నమస్తే కిషోర్. ఇప్పుడు హార్మోజ్ జలసంధికి సంబంధించి ఈరోజు నైట్ అనేది అమెరికా ఒక డెడ్ లైన్ అనేది పెట్టింది. సో హార్మోజ్ కాకపోతే నేను వేరే యాంగిల్లో మిమ్మల్ని నేను ఇబ్బంది పెడతానని చెప్పి ఇరాన్ మాట్లాడుతుంది. ఎక్కడికి వెళ్తుంది? దీనివల్ల మనం పడుతున్న ఇబ్బందులు మరింతగా పెరిగే అవకాశం ఎట్లా ఉంటుంది? ఏ రకంగా ఉంటుంది? ఏంటి వీటికి సొల్యూషన్ ఎక్కడని అంటారు? ఇప్పుడు ముందు చాలామంది ఏంటంటే మనందరికీ కూడా వెంటనే ఒక పార్టీనో ఒక దేశాన్నో భుజాన వేసుకుని వీడు కరెక్ట్ వీడు తప్పు దీనిలోకి వెళ్తాం. అది మనకు అనవసరం. ఎందుకంటే దీనిలో ఎవరూ కరెక్ట్ కాదు. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో సాటి లేని మేటి దేశానికి నాయకుడిగా ఉంటూ సైనిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ప్రపంచానికి ఒక పెద్దన్నలాగా మనకు. అలాంటి దేశం రేపు పొద్దున పర్యవసానం ఏమవుతుంది? హార్మోజ్ జలసంధిని మూసేసే అవకాశం ఎప్పుడైనా ఇరాన్లో యుద్ధం జరిగితే చెప్పన్నది మెడ మీద తలకాయ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. గత 30 ఏళ్ళుగా, వాడు కొత్త కాదు, గత 50 ఏళ్ళుగా. ఆ ముందు చూపు లేకుండా ఏదో ఇట్లాంటి అయిపోతుందని చెప్పని ఒక చాలా అపరిపక్వ ధోరణిలో బాధ్యతారహితంగా యుద్ధానికి దిగటం చాలా పెద్ద తప్పు. దాంట్లో ఏమాత్రం మానలేదు. అలాగే ఇరాన్లో ప్రభుత్వం మంచి వాళ్ళని వాళ్ళు అది కాదు. ఇరాన్లో ఒక మత ఉన్మాదం ఉన్నటువంటి మతతత్వ ప్రభుత్వం అది. వాళ్ళు ఇరాన్ ప్రజల భవిష్యత్తును గురించి ఆలోచించకుండా వాళ్ళని దమననీతితో అణిచిపారేసి అప్పటిదాకా ఆధునికీకరణ జరిగి మంచి సాంకేతిక విజ్ఞానము, గొప్ప నాగరికత, వేల సంవత్సరాల చరిత్ర ఉన్న సమాజాన్ని సర్వనాశనం చేశారు. అమాయక ప్రజల్ని ఊచకోత కోశారు. వాళ్ళు శాంతియుతంగా ప్రదర్శనలో పాల్గొంటే ఆడపిల్లలు కొంచెం ఈ హిజాబ్ పూర్తిగా వేసుకోలేదు, కొద్దిగా జుట్టు కనిపిస్తోందన్న కారణంగానో మరో కారణంగానో పేల్చి పారేశారు. అవును. అది వాళ్ళ మీద మనకేమి క్షమాదయ ఉండక్కర్లేదు. వీళ్ళు ఎవరు రైట్ అని కాదు. గురువులు మంగళం పడ్డట్టుగా ఇరాన్ ప్రజలకి సర్వనాశనం అవుతుంది. అవును. గల్ఫ్ దేశాల్లో ఇప్పటికీ కొంత విధ్వంసం జరిగింది, భద్రత పోయింది, ఆధునిక సమాజంలో అడుగులు వేస్తున్నారు గత 10-15 ఏళ్ళుగా. అవును. మత సాంప్రదాయ మత ఛాందస్యం నుంచి కాస్తంత బయట వచ్చి కొంచెం ఆధునిక అభివృద్ధి, మరి కొత్తదనము, ఆధునికీకరణ, పెట్టుబడులు, సాంకేతిక విజ్ఞానము ఆ దారికి వెళ్తున్నారు. ప్రపంచానికి మొత్తానికి మంచిది. వాళ్ళకి ఇప్పుడు ఈవేళ అభద్రత రావడమే కాకుండా కొంత విధ్వంసం కాకుండా రేపు పొద్దున కూడా ఇప్పుడు భరోసా ఉండదు కదా ఆ దేశాలకి. ఉదాహరణకి దుబాయ్ ఉన్నది. ఈ హార్మోజ్ స్ట్రైట్ అటు పక్కన ఇరాన్ ఉంటే ఇక్కడ దుబాయ్ ఉంటున్నాం, ఇక్కడ అబుదాబి ఉన్నది. 30 కిలోమీటర్ల దూరం అంతే. అక్కడ మధ్యలో నీళ్ళు అయితే అంతే. కాబట్టి ఆ దేశాల నుండి ఇప్పుడు చాలా అభద్రత ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు మన భారతీయులు 1 కోటి మంది ఆ దేశాల్లో ఉన్నారు. 1 కోటి మంది. అబుదాబి అండ్ దుబాయ్ అండ్ సౌదీ కానీ కువైట్ కానీ లేకపోతే ఖటార్ కానీ ఈ దేశాల్లో 1 కోటి మంది, ఒమాన్ 1 కోటి మంది ఉన్నారు ఇండియన్స్, భారతీయులే. మరి మన దేశానికి అత్యధికంగా మనకు వచ్చేటువంటి డాలర్లు వాళ్ళ నుంచే వస్తున్నాయి. కష్టించి పనిచేసేవాళ్ళు, మధ్యతరగతి వర్గాల వాళ్ళు, దిగువ మధ్యతరగతి వర్గాల వాళ్ళు. ఆ 1 కోటి మందిని మీరు తలకిందులో తపస్సు చేస్తున్నా తీసుకురావాలన్నా సాధ్యం కాదు. ఆర్థికంగా అసాధ్యమో. అసలు మీకు మరుగు సదుపాయాలు ఇప్పుడు 50,000 విమానాలు కావాలా? 50,000 విమానాలు పెట్టే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. అందులో అక్కడ అసలు ఫ్లై అవ్వటం సాధ్యం కాదు యుద్ధం మధ్యలో. కాబట్టి అది తాత్కాలికమైన సమస్యలు. కానీ మౌలికమైన సమస్య ఏంటంటే ఒక 15-20 మిలియన్ బ్యారల్స్ ప్రతిరోజు ఆయిల్ అక్కడి నుంచి వస్తుంటుంది ప్రపంచానికి. అది మొత్తం ఆగిపోయింది దాదాపు. ఇరాన్ వాడు దయచేసి 1-2 100 ఓడల బదులు 1 ఓడ పంపిస్తే ఆ 1 ఓడ రావడం తప్ప అది ఊరికే చెప్పుకోవడానికి పేపర్లో తప్ప మనం 1% కూడా రావట్లేదు. ఆధునిక ప్రపంచం ఇంధనం మీద ఆధారపడ్డది. ఇంధనం ఎట్లాంటిదంటే ఏమండి నేను సౌదీ అరేబియా నుంచి కొనటం లేదు, లేకపోతే ఇరాన్ నుంచి కొనటం లేదు, ఇంకోటి నుంచి కొంటున్నాను అన్నా కూడా ఇంధనం ఎట్లాంటిది? ఇది నాన్ పెరిషబుల్, ఇది కుళ్ళిపోయేది కాదు, ట్రేడబుల్. ప్రపంచం అంతా ఎక్కడ అమ్ముకోవచ్చు. అలాంటి ఏమవుతుంది? మీరు ఎవరి దగ్గర కొంటున్నా కూడా, ఉదాహరణ అమెరికా ఉంది, అమెరికా ఇక్కడ ఎవరి నుంచి కొంటలా, అమెరికాలో ధరలు పెరిగినాయి. ఎందుకని? ఆటోమేటిక్గా ధరలు ప్రపంచం అంతా ఒకే ధర వచ్చేస్తుంది, కాస్త అటు ఇటుగా. కానీ ప్రపంచం మొత్తానికి ధరలు పెరిగినాయి. ధరలు పెరగడంతో ఆగదా? మీకు రోజుకి 105 మిలియన్ బ్యారెల్స్ సుమారుగా మనకి ప్రపంచంలో ఉత్పత్తి దానిలో ఒక 40-60-70% ఈ వాణిజ్యం జరుగుతుంటే దానిలో ఒక 20-25% ఆగిపోయింది. ఇప్పుడు మంచినీళ్ళు ఉన్నాయనుకోండి, ఎడారిలో పోతున్నారు మీరు, దాహం వేస్తే మంచినీళ్ళు లేవు, 1 చుక్క నీళ్ళు లేవు. ఇక్కడ మనకి ట్యాపులో వస్తే మంచినీళ్ళు మనం వృధాగా చేస్తుంటాం. హైదరాబాద్కి వచ్చే నీళ్లు
ఇక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పంపు చేస్తుంటే గోదావరి నుంచి కృష్ణ నుంచి 45% మూసీలో పంపించేస్తున్నాం బుద్ధి లేనిటువంటి ప్రభుత్వాలు కాబట్టి. ఇక్కడ నీళ్ళంటే లెక్క లేకుండా ఉన్నాం, అడారిలో ఉన్నాం. అసలు నీళ్ళే దొరకవు కదా. రెండు పిడిచి కట్టేసింది, నడవలేకపోతున్నాం, నీళ్లు కావాలా. అప్పుడు నీళ్ళకి ఏమైనా రేటు ఫిక్స్ చేయగలం మనం? లేదు, చేయలేదు. ₹1,00,000 ₹10,00,000 ముందు నీళ్ళు దాకా బతకాలి. తప్పదు. ఆయిల్ అట్లాంటిది. దాన్ని ఏమంటారు? ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటారు. ఓకే. కూరగాయలు, ఒక కూరగాయ కనుక ఖరీదు ఎక్కువైతే వంకాయ వద్దండి, ఇవాళ బీరకాయ కొందాం అంటాం. ఏముంది వంకాయ, కాకపోతే ఒకటి ఆల్టర్నేటివ్ అనేది ఆయిల్ అట్లా లేదు. దాని ప్రత్యామ్నాయం లేదు. ఇన్ఎలాస్టిక్ డిమాండ్. కాబట్టి ప్రపంచం అతలకుతలం అవుతుంది. రెండోది, ఈవేళ యుద్ధం అంతమైనా కూడా ఇది యుద్ధం అంతం కాగానే ఆయిల్ ధర తగ్గదు. నిజానికి ఆయిల్ ధర పెరగటం ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే సముద్రంలో, ఓడల్లో కొన్ని వందల మిలియన్ బ్యారెల్ల ఆయిల్ ఈ యుద్ధం జరిగే ముందే సముద్రంలో వివిధ ప్రాంతాలకు రవాణాలు ఉంది. రవాణా క్షణాలు జరగదు కదా, నెల 15 రోజులు పడుతుంది సముద్రంలో రవాణా. ఈ నెల అయిపోయింది ఇప్పుడు. అంటే యుద్ధానికి ముందు మొదలుపెట్టిన ఆయిల్ ఇప్పుడు దాదాపుగా అయిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ అక్కడి నుంచి రావట్లా. కొరత ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఇప్పటిదాకా మానసికంగా ఆందోళన, భౌతికంగా కొరత కనిపించేది కాదు. ఈ క్షణం నుంచి కొరత కనిపిస్తుంది. యుద్ధం ఆగినా కూడా మళ్ళీ 1-2 నెలలు ఉంటుంది. మళ్ళీ పునరుద్ధరించాలి సప్లైస్ని, మళ్ళీ రవాణాకు వెళ్ళాలి, 2-3 నెలలు ఉంటుంది. ఇది ఇక్కడితో ఆగితే. కానీ విధ్వంసం కొనసాగింది అనుకోండి, వచ్చే ఇప్పటికే స్పాట్ రేట్స్ అంటారు. స్పాట్ రేటు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 2వ తారీఖున ఏప్రిల్, ఇవాళ నేను చూడలేదు, $141 వెళ్ళింది. రేపు $200 వెళ్తే దానిలో ఆశ్చర్యం ఏమాత్రం లేదు. స్పాట్ రేటు మనకి మార్కెట్లో చెప్పే రేటు పూల్డ్ రేట్. అది స్పాట్ రేట్ అంటే ఆ రోజు కొనే రేట్ అంతా అని చెప్పాను. అది నిజమైనటువంటి రేపొద్దున ఏం జరుగుతుందో చూపెడుతుంది. అది ఇది ఒక పద్ధతి. డొనాల్డ్ ట్రంప్ మీరు అన్నారు, ఆయన ఏదో నోటుకొచ్చిన అవాకులు మన రాజకీయాల్లో వాటిని దుర్భాష స్థాయిలో మాట్లాడడం మన కర్మ ఈ దేశం ప్రపంచంలో. ఈవేళ ఒకప్పుడు నాయకుల్ని మనం గౌరవించేవాళ్ళం, ఆదర్శంగా భావించేవాళ్ళం, పిల్లలకి నాయకులు పేర్లు పెట్టేవాళ్ళం. ఈవేళ అరే వాడిని అనుకరించబాకు, వాడిలాగా ప్రవర్తించబాకు, పార్లమెంట్ లాగా చేయబాకు, అసెంబ్లీ లాగా చేయబాకు, డొనాల్డ్ ట్రంప్ లాగా చేయబాకు అని చెప్పాల్సి వస్తుంది పిల్లలు. సరే, తాను ఏదైతే నోటుకొచ్చినట్టు మాట్లాడాడో ఆ మాటలు అమలు చేసే ప్రయత్నం చేశాడు అనుకోండి, ఇరాన్ని మీరు విధ్వంసం చేస్తే, ఇరాన్ బహిరంగంగా చెప్తోంది మేము గల్ఫ్ దేశాలన్నింటిలో కూడా ఆయిల్ ఇన్స్టలేషన్ కానీ మిగతా కానీ నిర్ధూమధామం చేస్తాను, ఎందుకంటే నేను పోతాను మొత్తం నాశనం చేసిపోతాను అంటున్నాడు. వాడు ఒక నిహిలిస్టిక్, వాడేమీ భవిష్యత్తు ఆలోచించేవాడు కాదు. అదే జరిగింది అనుకోండి, శాశ్వతంగా ఈ వనరులు ప్రజలకు అందుబాటులో, సమాజానికి అందుబాటులో లేకుండా పోయింది అనుకోండి, అది సాధ్యం. నిర్మాణం అసలు కష్టం. ఒక పెద్ద బిల్డింగ్ 100 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే తలప్రాణం తోక్కొస్తుంది. ధ్వంసం చేయాలంటే ఒక్కరోజు బాంబులు పెడితే అయిపోతుంది, మొత్తం పోతుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూడలేదు మీరు? అవును. దానికి ఏం తెలివితేటలు అవసరమైంది, ఏం ఖర్చు అవసరమైంది? ఏమీ లేదు. విధ్వంసం క్షణాల్లో చేసేయచ్చు, పెద్ద ఖర్చు లేకుండా మూర్ఖుడు కూడా చేయొచ్చు. నిర్మాణం చేయాలంటే మరి దశాబ్దాలు పడుతుంది, దానికి బోర్డంత మేధస్సు కావాలి, బోర్డంత నిర్మాణంతో కృషి కావాలి. విధ్వంసం చాలా ఈజీ. అది వర్స్ట్ కేస్ సినారియో. అది జరగదని ఆశపడతాం మనం, అంతే కదా. కానీ జరగదని గ్యారెంటీ లేదు. ఓ పక్కనేమో ఒక ఉన్మాదమైనటువంటి నాయకుడు పేల్చి పారేస్తాను అని ప్రగల్భాలు పలుకుతున్నాడు, మరో పక్కన మతతత్వం జీర్ణించుకున్న మరో ఉన్మాదమైనటువంటి ప్రభుత్వము ప్రపంచం మొత్తం సర్వనాశనమైనా మేము చచ్చినా కూడా దీన్ని ఇలాగా చేస్తామని చెప్పి అంటున్నాడు వాడు. ఇద్దరు కూడా హేతుబద్ధంగా తమ సమాజాల మంచి కోసం, ప్రపంచం మంచి కోసం ఆలోచించట్లా. ఓకే, అది ప్రమాదకరమైనది. ఏదో రకంగా మనం దాన్ని కట్టడి చేయాలి. ఎందుకంటే ఈవేళ కనుక నిజంగా అక్కడ పశ్చిమాసియా నుంచి వచ్చేటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఆగిపోతే ఆయిల్ ధర ఆకాశానికి ఉంటుంది, ప్రత్యామ్నాయం వెంటనే లేదు. 10-15 ఏళ్లలో ప్రత్యామ్నాయాలు వస్తాయి. 10-15 ఏళ్ళు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆయిల్ వెలికి తీయాలని చెప్పంటే కొన్ని $100 బిలియన్ల పెట్టుబడి పెట్టాలి. అది ఒక క్షణంలో ఏదో సినిమాలాగా, మాయలు ఫకీర్ లాగా, లేకపోతే పనిలాగా జరగదు. ఆ పెట్టుబడులు అక్కడి నుంచి తంటలు పోవడంతో పడాలి, మళ్ళీ సప్లై చైన్స్ పునరుద్ధరించాలి. దానికి ప్రత్యామ్నాయంగా మరి ప్రపంచం బహుశా ఒక మంచి జరగబోయేది ఏంటంటే, ఇక ఆయిల్ లేని ప్రపంచం కోసం మరింత వేగంగా మనం అంతా ప్రయత్నం చేస్తాం. ఒక 15-20 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు సోలార్ పవర్ కానీ, బ్యాటరీస్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రిక్ కార్లు కానీ, మిగతావి కానీ, మిగతా టెక్నాలజీస్ కానీ, లేకపోతే కోల్ ఉంది మనకి, బొగ్గు పుష్కలంగా ఉంది, మనకు కూడా పుష్కలంగా ఉంది, కాకపోతే క్వాలిటీ మంచిది కాదు. కానీ ఆ కోల్ని గ్యాసిఫికేషన్ చేయడం అంటే కోల్ నుంచి ఆయిల్ గ్యాస్ తీయటం, అది కూడా ఇంధనమే కదా. ఇవన్నీ ఒక్కరోజు జరిగే పనులు కాదు. అవును, కొన్ని ఏళ్ళు పడతాయి, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. ఈ పనులన్నీ మనం ప్రపంచంతో శరవేగంగా చేస్తుంది. ఇప్పుడు ఈ అనుభవం తర్వాత ఇక మన అందరికీ భయం పట్టుకున్నది.
కానీ ఈ 10-15 ఏళ్ళు ఆ ప్రత్యామ్నాయం వచ్చేదాకా. సర్వైవ్ అవటం ఎట్లా? కాబట్టి వర్స్ట్ కేసులో ఒక తరం కాలం పాటు ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడవచ్చు. నేను ఊరికే భయపెట్టాలని చెప్పట్లా, జరుగుతుందని గ్యారెంటీ లేదు, కానీ ఆ ప్రమాదం ఉంది. అమెరికా కనుక ఇరాన్ మీద దాడిని ఉధృతం చేసి, పౌర సదుపాయాలను నాశనం చేసి, విద్యుత్తును నాశనం చేసి, బ్రిడ్జిని నాశనం చేసి, ఇరాన్ ఒక ఉన్మాదిలాగా చుట్టూ ఉన్న దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్, ఎనర్జీ, ఇంధన వనరులు మొత్తం నాశనానికి పూనుకున్నట్లయితే, వాడిని నాశనం చేస్తే ఒక తరం కాలం పాటు ప్రపంచం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని అనుభవిస్తుంది. ఓ తరం కాలం పాటు ప్రగతి ఆగిపోతుంది. ఇది ఎక్స్ట్రీమ్ కేసు. ఎక్స్ట్రీమ్ కేసు. అది లేకున్నా కూడా ఒక కొన్ని నెలల పాటు, బహుశా ఒక సంవత్సరం పాటు మనం ఈ సంక్షోభం ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. మన అదృష్టం కొద్దీ గత 10 ఏళ్ళు 12 ఏళ్ళుగా ప్రభుత్వం జాతీయ స్థాయిలో చాలా ఆర్థిక క్రమశిక్షణ పాటించింది. కోవిడ్ ఉన్నా కూడా. కోవిడ్ నిజంగా చాలా సంక్షోభ సమయం, ప్రభుత్వాలకు ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. అయినా కూడా ప్రపంచంలో పెద్ద దేశాల్లో ఆర్థికంగా ఇంత పటిష్టంగా ఉన్న దేశం భారతదేశమే. అది కొంతమేరకు మనం ఆదుకుంటుంది. కానీ ఎంత ఆదుకున్నా కూడా ఇంత సంక్షోభానికి మనం అందరం కూడా త్యాగాలకు సిద్ధపడాలి. వ్యక్తిగతంగా ప్రవర్తన మార్చుకోవాలి. ఉదాహరణకి ఐస్ క్రీమ్ కొనాలని చెప్పంటే 10 కిలోమీటర్లు కారు వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఒకవేళ మీ దగ్గర డబ్బులున్నా కూడా, అవును, పోతే పోయింది, ఒక 1000 రూపాయలు పెట్టగలను ఫ్యూల్ కోసం అన్నా కూడా దేశం గురించి పట్టదా? అది ప్రపంచం మొత్తంలో కొడుతుంటే మనం అంతా పొదుపుతనం పాటించొద్దా? నేను సైకిల్ మీద వెళ్ళలేమా? నిన్న నడిచి వెళ్ళలేమా? పోలీసులు హైదరాబాద్లో ఓన్లీ సింగిల్గా కార్లు తోలుకుంటూ వెళ్తున్న వాళ్ళు దాదాపుగా 60,000 వాహనాలు మేము గుర్తించాం పర్ డేలో. దానివల్ల ఫ్యూయల్ ఎంత కూలింగ్ చేసుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వల్ల కొంచెం కష్టమైనా కూడా. ఇప్పుడు నేను ఎప్పుడు ఎలక్ట్రిక్ కారే వాడతాను. దూర ప్రయాణాలకు ఎలక్ట్రిక్ కార్ రీఛార్జింగ్ సాధ్యం కాదు కాబట్టి తప్పితే ఎలక్ట్రిక్ కారే వాడతాను. నేను ఇంకో కారు వాడను. ఇప్పుడు ఈ యుద్ధం అప్పుడు కాదు, మొదటి నుంచి 2-3 ఏళ్ల క్రితం కొన్నప్పటి దగ్గర నుంచి. ఎందుకంటే దిగుమతి చేసుకునేది ఎందుకు? సూర్యుడు ఇచ్చిన విద్యుత్తును మనం వాడామనుకోండి, మన విద్యుత్ అది ఎవరికి డబ్బులు ఇవ్వట్లా. మనం దేశ మార్గంగా మనకు ఆదా అవుతుంది. కాబట్టి మనం కొంచెం పెద్ద త్యాగాలు చేయక్కర్లా, మనం ఆత్మగాంధనం కానక్కర్లా. మన కుటుంబంలో ఎట్లాగైతే పొదుపుతనం పాటిస్తామో, రూమ్ బయటకు వచ్చినప్పుడు విజ్ఞత గల వాళ్ళం లైట్ ఆఫ్ చేసి వెళ్తాం, ఫ్యాన్ ఆఫ్ చేసి వెళ్తాం. నేను ఎంత ఖర్చు పెట్టగలను కదా, ఫ్యాన్ ఆన్ చేయని, ఏసీ ఆన్ చేసి ఉంచాను అనుకో. ఎండాకాలం ఏసీ వాడతాం, నేను వాడతాను. కానీ ఎప్పుడు కూడా వేసి ఒక 10 నిమిషాలు వేసి చల్లబడగానే అవసరం చేస్తాను. ఇది అవసరం లేదు అంతకంటే ఎక్కువ. 24 డిగ్రీలే పెడతాను, 18 డిగ్రీలు పెట్టను, అవసరం లేదు నాకు. కాబట్టి కొంచెం మన ఈ దేశంలో ఎంత పేద దేశమైనా కూడా మనందరం ఎందుకని ప్రతి తరం కూడా పెరుగుతుంది. మన తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు, ఈ పొదుపుతనం పాటించారు. ఉన్నదాంతో కాస్త వనరులు పెంచి ప్రతి తరానికి అదనంగా భవిష్యత్తుని భరోసా ఇచ్చారు. ఒక దేశంగా కూడా మన ప్రవర్తన అట్లా ఉండాలి. అలాగే దేశంలో ప్రభుత్వాలు చాలా ముందు చూపుతో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవటం. ఎలాగైతే జాతీయ స్థాయిలో పొదుపుతనం వల్ల ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, కాస్త ఇబ్బంది లేదు, సంక్షోభం మరి మొదటి చెప్పిన ఆ భరోసా ప్రతి రాష్ట్రంలో కావాలి. ఆర్థిక క్రమశిక్షణ కావాలి. మూడోది ఈ ప్రత్యామ్నాయ వనరులు కానీ, లేకపోతే మళ్ళీ ఇలాంటి పోతున్నాం 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిందనుకోండి, ప్రత్యామ్నాయ వనరులు పూర్తిగా వచ్చే లోపల కొంచెం దాన్ని తట్టుకోవడానికి వీలుగా అదనంగా స్టోరేజ్ పెట్టుకోవటం కానీ. అలాగే సౌదీ అరేబియా ఉందనుకోండి, ఇప్పుడు ఇవాళ ఏం చేస్తున్నారంటే తూర్పు తీరం నుంచి, ఇప్పుడు ఈ పర్షియన్ గల్ఫ్ తూర్పు తీరంలో ఉంది, పశ్చిమ తీరంలో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అంటారు, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ సూయజ్ కెనాల్ నుంచి వచ్చేది. అక్కడ కూడా మరి అటు నుంచి కూడా రవాణా కావచ్చు. సౌదీ అరేబియా ఏం చేస్తుంది, ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు 40 ఏళ్ల క్రితం కొంచెం ముందు చూపుతే రేపు ఇలాంటి అయితే ఇది మూతపడుతున్న భయంతో పెద్ద పైప్ లైన్ వేశారు. అక్కడ 7 మిలియన్ బ్యారెల్స్ ప్రతిరోజు అక్కడ పంపిణీ చేస్తున్నారు. 7 మిలియన్ బ్యారెల్స్ కొంతమేరకు అమెరికా ప్రపంచానికి అందుతుంది. రేపు సౌదీ అరేబియా, నాకేమాత్రం అనుమానం లేదు, యుద్ధ ప్రాతిపదికన 20 మిలియన్ బ్యారెల్స్ కోసం ప్రయత్నం చేసి, అలాగే వేరే పైప్ లైన్స్ ఏర్పాటు చేసిన అసలు ఈ గల్ఫ్లోంచి ఈ హార్మోజ్ స్ట్రెయిట్ నుంచి రాకుండా ఆ దేశాన్ని ఒమాన్ ద్వారానో మరో ద్వారానో డైరెక్ట్గా ఏర్పాటు చేస్తారు. అంటే ఖర్చుకు పెట్టాల్సి వస్తుంది ప్రపంచం అంతా. కానీ తప్పదు, ఒక దేశం కావచ్చు, ప్రపంచ దేశాలు కావచ్చు, ఈ సప్లై చైన్ ఇంత దెబ్బ తగిలిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ నమ్మకం లేదు మనకి, ఇలాంటి జరగదని చెప్పండి. ఆ ప్రయత్నం చేయాలి. దీర్ఘకాలంలో ఈ పెట్రోలు డీజిల్ అవసరం లేనటువంటి లోకంలోకి తీసుకెళ్ళాలి. మన అదృష్టం కొద్దీ టెక్నాలజీ దానికి అందుబాటులో ఉన్నది. చైనా అద్భుతమైన కృషి చేస్తుంది. మనం కూడా ఆ మార్గాన్ని వెళుతున్నాం, వేగంగా వెళుతున్నాం. ఇప్పుడు మరింత వేగంగా వెళ్ళాలి. దానికోసం ఎన్ని త్యాగాలైనా చేయాలి. ఎందుకంటే ఇంధనం లేని ప్రపంచం ఆధునిక యుగంలో ఊహించడానికి కూడా సాధ్యం కాదు. కానీ మనం ఇంత ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నామని చెప్తున్నా కూడా డాలర్ వాల్యూ అంత పడిపోతుంది. ఎందుకని? ఒక్కసారిగా మనకి అతిపెద్ద దిగుమతి పెట్రోలియం ఉత్పత్తులు భారతదేశానికి. ప్రపంచంలో 3 పెద్ద దేశాలు
ఆర్థిక వ్యవస్థ పెద్దగా ఉన్న దేశాలు. అమెరికా, రష్యా. 3 కాదు, మ్మ్. దిగుమతి అంత ఎక్కువ ఆధారపడే దేశాలు ఓకే. జపాన్, భారత్, జర్మనీ. 3 సుమారుగా ఒకే జీడిపి. జపాన్ ఏమైనా దాటాం, జర్మనీ కంటే తక్కువ ఉన్నాం. 3 దేశాలు 90-95% దిగుమతి మీద ఆధారపడ్డాయి. మనకంటే చాలా ఎక్కువ వినియోగిస్తుంది చైనా, కానీ చైనా కనీసం 25-30% వాళ్ళకి సొంతంగా ఆ దేశంలో ఉత్పత్తి ఉన్నది. దిగుమతులు కూడా వాళ్ళకి డైరెక్ట్గా పైప్ లైన్స్ ఉన్నాయి, వాళ్ళకి తప్ప ఇంకొకరికి సప్లై చేయలేరు. వాళ్ళకి గ్యాస్ పైప్ లైన్ ఏమో రష్యా నుంచి ఉన్నది, మధ్య ఏషియా దేశాల నుంచి, పూర్వం సోవియట్ యూనియన్ దేశాలు ఉన్నాయి, కజకస్తాన్ అనే దేశాలు, అక్కడి నుంచి ఆయిల్ పైప్ లైన్ ఉంది. వాళ్ళకి తప్ప ఇంకోటికి అమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మనకంటే వాళ్ళకి మచ్ మోర్ సెక్యూర్ ఎనర్జీ లేదు, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కానీ నిజంగా సంకటంలో పడే దేశాలు జపాన్, భారత్, జర్మనీ, పెద్ద దేశాల్లో. ఓకే. మనకేంటంటే సొంతంగా వనరులు లేవు. లేవు. ఏమవుతుంది ఇప్పుడు, రెట్టింపు అయిపోయింది ఆల్మోస్ట్ రేట్. ఇప్పుడు స్పాట్ మార్కెట్లో ఇప్పుడు $140-150 చెప్తున్నారు. $60-70 నుంచి $150 కొనాల్సి వస్తుంది ఇప్పుడు. అంటే మన విదేశీ మాత్రం పూర్వం 70 బిలియన్లు 80 బిలియన్లు ఖర్చు పెట్టి 160 బిలియన్లు అయిపోతుంది. ఇప్పటికే మనకి విదేశీ మార్గదర్శనంలో లోటు ఉన్నది, ఎందుకంటే మన ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ. దిగుమతులు మరింత పెరుగుతాయి. దాని తగ్గట్టు మన వాళ్ళందరికీ బంగారం మీద మోజు, బంగారం దిగుమతులు రాళ్ళు చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ బంగారం బోల్డ్ అంతా కొనుక్కున్నాం మనం. కాబట్టి ఇది కొంచెం వినడానికి బాధగా అనిపించవచ్చు. దయచేసి కొంచెం ఆపుదాం, బంగారం కొంటాం, ఉన్న బంగారాన్నే ఉపయోగించుకుందాం. ఎందుకంటే బంగారం ఈ దేశంలో ఉత్పత్తి కావట్లా, దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు విదేశీ మార్గదర్శనాన్ని ఆధారం చేసుకోవాలి. ఎందుకంటే రూపాయి ధర తగ్గిపోవటం, రూపాయి విలువ అంటే డాలర్ విలువ పెరిగింది. ఎందుకని, ఎలాగైతే వస్తువుల్లో మార్కెట్లో లభ్యమయ్యే వస్తువు తక్కువ ఉన్నది, డిమాండ్ ఎక్కువ ఉంది అనుకుంటే రేటు పెరుగుతుంది కదా. కూరగాయలైనా అంతే, మరొకటైనా అంతే, ఆయిల్ కూడా అంతే, డాలర్ కూడా అంతే. డాలర్లు అవసరం ఎక్కువ ఉందో మనకి. చైనా అనుకోండి, డాలర్లు అవసరం లేదు. చైనా దగ్గర ఉబ్బెరమ్మగా డాలర్లు ఉన్నాయి, వద్దంటే డాలర్లు ఉన్నాయి వాళ్ళకి. గత సంవత్సరం $1,200 బిలియన్ మిగులు ఉంది వాణిజ్యంలో చైనాకి. $1,200 బిలియన్. అంటే అమెరికా చైనా నుంచి దిగుమతులు చాలా వరకు ఆపేసినా కూడా $1,200 బిలియన్, $1.2 ట్రిలియన్. ఎలా సాధించగలిగిందంత అంటే గత 30 ఏళ్ళుగా అపారమైన త్యాగాలు, ముందు చూపు, ఆర్థిక క్రమశిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉత్పాదకత, ఉత్పత్తి. ఇది ఏమైనా మ్యాజిక్తో రాదు. కాబట్టి మంచి నైపుణ్యం కావాలి ఈ దేశంలో. మౌలిక సదుపాయాలు మరింత బాగుపరచాలా, పెట్టుబడులను ప్రోత్సహించాలా, ఉత్పాదకత పెంచాలా, భవిష్యత్తుని గురించి ఆలోచించాలి. ఉన్న డబ్బంతా వాళ్ళు పందారం చేస్తాం ఓట్ల కోసం అని చెప్పంటే మీ ఇష్టం. భవిష్యత్తులో మనం నష్టపోయేది మనమే, ఇంకెవరో కాదు. చైనా ఆ ముందు చూపుతో వ్యవహరించింది కాబట్టి ఇంత సంక్షోభం అన్నా కూడా ఇంత వేగంగా పెరుగుతుంది, వాళ్ళ సంపద పెరుగుతుంది. అమెరికా లాంటి పెద్ద దేశం, ప్రపంచం అతిపెద్ద మార్కెట్, చైనా నుంచి దిగుమతులు దాదాపు ఆపేశారు వాళ్ళు. చైనా మీద 35-40% టారిఫ్లు అయినా దాదాపు ఆగిపోయినాయి. అయినా కూడా $1,200 బిలియన్ విదేశీ వాణిజ్యంలో మిగిలొచ్చింది. భారతదేశానికి మనకు $100-150 బిలియన్ మనకు లోటు ఉన్నది. విదేశాల నుంచి, ఈ గల్ఫ్ దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి మన కష్టపడి పనిచేసే భారతీయులు డబ్బులు ఈ దేశంలో పెట్టకపోతే మనకు డాలర్లు పోతుంటాయి అవి. ఇప్పుడు ఒక్క దెబ్బన ఎప్పుడైతే పెట్రోల్లో ఇబ్బంది ఏర్పడిందో, ధరలు పెరిగిపోతున్నాయో, మరొక $100 బిలియన్ దాకా మనకు బహుశా తరుగు వచ్చేస్తుంది, $80-90 బిలియన్. మరి ఆటోమేటిక్గా ఏమవుతుంది, డాలర్ ప్రీమియం అయిపోయింది. కాబట్టి ఇది నార్మల్ కరెక్ట్, కొంచెం ఎక్కువ కరెక్ట్ వచ్చింది, కొంచెం రెస్టోర్ అవుతుంది. దీని గురించి మనం పెద్ద బెంబేలకు తక్కరు, మన పొదుపుతనం పాటించాలి, అనవసరంగా ఉపయోగించాలి. ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికానే ఈ రకంగా దుందుడుకు వైఖరి వ్యవహరించడం అనేది ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. అంటే షార్ట్ ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే చిన్న దేశాన్ని మనం ఏం చేయలేం. ఆఫ్కోర్స్ ఆఫ్టర్ ఉత్తర కొరియా ఒక నిరర్ధకమైన దేశం. వాళ్ళ దేశంలో కొరియాలో భాగంగా ఉన్న దక్షిణ కొరియాతో పోలిస్తే ఆర్థికంగా అసలు 10వ వంతు కూడా లేదు. ప్రపంచం మొత్తం గడగడలాస్తుంది, ఏం చేయలేకపోతుంది ప్రపంచం. వాళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి. అలాంటిది అమెరికా ప్రపంచంలోనే సాటి లేని మేటి ఆర్థిక శక్తి, సాటి లేని మేటి సాంకేతిక శక్తి, సాటి లేని మేటి మిలిటరీ శక్తి. మనం నచ్చ చెప్పగలం, కానీ దిగిపోతుంది కదా రోజు రోజుకి అమెరికా. దీర్ఘకాలంలో పోతుంది. ఇప్పటికే ప్రభావం తగ్గింది. పూర్వం అన్నట్టుగా అమెరికా మీద నమ్మకం పోయింది ఇప్పుడు ప్రజలకి. యూరప్ దేశాలకు, వాళ్ళ మిత్ర దేశాలకి, వాళ్ళ ఒకే సంస్కృతి వచ్చిన వాళ్ళకే నమ్మకం పోయింది. మనందరికీ నమ్మకం పోయింది, అమెరికా నమ్మడానికి వీల్లేదని బాగా మనం వచ్చాం. కాబట్టి వాళ్ళ పలుకుబడి తగ్గుతుంది, కానీ బలం తగ్గదు. ఓకే, పలుకుబడి తగ్గుతుంది కానీ బలం తగ్గదంటారు.
ఎన్నాళ్ళైనా అంతేనా? ఇంకొక మన జీవితకాలంలో అంతే. ఒక 50 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో అప్పుడు చూద్దాం. అంతే కరెక్ట్. ప్రస్తుతానికి ఒక 30-40 ఏళ్ల పాటు బలం తగ్గదు, కానీ పలుకుబడి తగ్గుతుంది. అంచేత మనం చాతనాని మేరకు సౌమ్యంగా ఉంటూ మన ఫలితాలు మనం సాధించుకోవాలి. ఎస్. అదే సమయంలో మిగతా దేశాలు, భారత్ కావచ్చు, జపాన్ కావచ్చు, యూరోపియన్ దేశాలు కావచ్చు, రష్యా కావచ్చు, కెనడా కావచ్చు. ఈ మధ్య కెనడా ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు, మార్క్ కార్నీ. మిడిల్ పవర్స్ అన్నీ ఏకమయ్యి ఎస్. దీన్ని తట్టుకోవడానికి మనం సంఘటితం కావాలి, అమెరికాని మనం ఏం చేయలేమని చెప్పి కరెక్ట్. అది సరైనటువంటి ఆలోచన. అది మనం అందరం మిగతా ప్రయోజనాలు మిగతా పక్కన, ఉదాహరణకి ఈ విషయం ఉందనుకోండి, భారత్, పాకిస్తాన్, చైనా ఉన్నాయి. మనకు పాకిస్తాన్ గొడవ మనకు తెలుసు, చైనా మన మీద కయ్యాన్ని దిగింది, అన్యాయంగా చేసింది. కానీ ఈ విషయంలో ఏకంగా ఉండాలి మనం. పెట్రోలియం ఉత్పత్తి కొరత, ధరల పెరుగుదల 3 దేశాలకి నష్టమే. ఎస్, అంతే. కాబట్టి నాకు దీంతో వేరే విషయంలోకి తగాదా ఉంది కాబట్టి ఇక్కడ గిలిగజ్జలు పెట్టుకోకూడదు. ఈ విషయంలో మనందరం ఏకముఖం కావాలి. ఎందుకంటే ప్రపంచమే గడగడలాడే పరిస్థితి కొన్ని సందర్భాల్లో వచ్చినప్పుడు మిగతా చిన్న చిన్న విభేదాలు, ఈ కులం, ఈ మతం, ఈ ప్రాంతం, ఆ మాటకు వస్తే ఈ దేశం కూడా విభేదాలు పక్కన పెట్టాలి. సో ఎన్నాళ్ళ పాటు మనం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని అంటారు? ఇది వెంటనే యుద్ధం ఇప్పటికే ఇంతకంటే విధ్వంసం లేకుండా ఉంటే ఒక ఏడాది పాటు, కొన్ని నెలల పాటు గడ్డు దాంతో తట్టుకోగలం. కానీ మిగతా పనులు చేయాలి వేగరంగా, భవిష్యత్తులో కాకుండా. ప్రత్యామ్నాయాలు ఆలోచించుకుంటూ వెళ్లాల్సింది, ఆలోచించుకుంటూ ఆచరణలోకి వెళ్ళాల్సింది. విధ్వంసమే కనుక అనుకోని భయంకర విధ్వంసం కనుక జరిగినట్టయితే రెండు పక్కల ఏమాత్రం సమయం లేకుండా ఉంటే ఒక 10-15 ఏళ్ల పాటు నరకం అనుభవించాల్సి వస్తుంది. అది రెండోది రాదని ఆశిద్దాం, కానీ రాదని గ్యారంటీ ప్రస్తుతానికి లేదు. కానీ ఒకప్పుడు ఏదన్నా చిన్న దేశాల మధ్యన వివాదాలు తలెత్తితే ఐక్యరాజ్య సమితి లాంటిది ముందుకు వచ్చి వాళ్ళ మధ్య వివాదాలు పరిష్కరించుకుంటూ వచ్చేది. ఇవాళ ఐక్యరాజ్య సమితి అనేది ఎక్కడ వాళ్ళ మాట వినడానికి కూడా. ఐక్యరాజ్య సమితి ఒక ఆశయం, అది నిజం కాదు. ఒక సంస్థ ఉంది కానీ, ఒక బిల్డింగ్ ఉంది కానీ, నిజమైన అధికారం జాతి రాజ్యాల యుగంలో ఆ రాజ్యంలో ఉంది. రైట్. ఇందాక చెప్పాను, ఉత్తర కొరియా ఆఫ్టర్ ఆల్ అర్భకమైన దేశం, దాన్ని ఏం చేయలేకపోతుంది ఐక్యరాజ్యం ఉంది కానీ మరొకరు కాదు. ఇరాన్లో మతతత్వం ఉన్నటువంటి దేశాన్ని గబ్బు పట్టిస్తున్నారు, ప్రపంచం ఏం చేయలేకపోతుంది. అమెరికా పూనుకున్న ఏం చేయలేకపోతుంది ఇప్పుడు. కాబట్టి ఐక్యరాజ్య సమితికి ఎప్పుడు వస్తుందంటే నైతికంగా కొన్ని వాదనలు చేయడానికి వస్తుంది, అంతే. కొంత ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని కొంచెం మలచడానికి కొంత ఉపయోగపడుతుంది. ఏ రకమైన కాంట్రవర్సీ లేనటువంటి వివాదరహితమైన అంశాల మీద కొంచెం కలిసి పనిచేయడం. ఉదాహరణకి ఆఫ్రికా నుంచి మనకి లోకస్ట్ అంటాం, పూర్వకాలం తెలుగులో ఏమంటారు దాన్ని, మిడతల దండు. మిడతల దండు పూర్వం వచ్చేది. ఆఫ్రికా నుంచి మొదలవుతుంది. అది వస్తే అక్కడ వాళ్ళకి మిడతల దండుకి దేశాలు తేడా ఉండదు. ఆఫ్రికా నుంచి మీకు ఇప్పుడు మనం చూస్తున్న దేశాలు ఉన్నాయే, ఇరాక్ వస్తుంది, ఇరాక్ నుంచి ఇరాన్కి వస్తుంది, ఇరాన్ మీద కరెక్ట్ నిజంగా ఈ దేశాల మీదగా వస్తుంది, పాకిస్తాన్ మీద వస్తుంది, భారత్కి వస్తుంది. దాని విషయంలో అంతర్జాతీయంగా మంచి ఏర్పాట్లు ఉన్నాయి. మిడతల దండు కనిపించగానే వెంటనే ఇక్కడ రాకుండానే అక్కడే దాన్ని నాశనం చేయడం కోసం ఏర్పాట్లు ప్రపంచం కలిసి, ఇలాంటి కొన్ని వివాదరహితమైన సందర్భాల్లో పనికొస్తుంది అంతే. అంతేగాని దేశాల మధ్య వివాదం వస్తే బలమైన వాళ్ళు లేకపోతే ఎంతో కొంత ఇతరులు ఇబ్బంది పెట్టగల వాళ్ళు గట్టిగా తూనా బొడ్డు అంటే ఐక్యరాజ్య సమితి ఏం చేయలేదు. 5 అగ్రరాజ్యాలు లేదా శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు 5 కలిసి ఏదో దేశాన్ని నిలవరించాలని ప్రయత్నం చేస్తే 5 అంగీకరించినట్టు ఏ ఒక్కడు దానికి వ్యతిరేకం చేయకపోతే అప్పుడు మనకు వస్తుంది. అది చాలా అరుదైన సందర్భాలు అంతే తప్ప ఇలాంటి సందర్భాల్లో ఐక్యరాజ్య సమితి పాత్ర ఏమీ లేదు.